తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ సపోర్ట్ చేసిందా? బీఆర్ఎస్ మూడో స్థానానికి పడిపోవడానికి ఇదే కారణమా? కాంగ్రెస్ను కట్టడి చేయడానికే బీఆర్ఎస్ పనిచేసిందా? తెలంగాణ లోక్సభ ఫలితాలు చెబుతున్నది ఏంటి? కేసీఆర్ బీజేపీతో బేరసారాలు చేస్తున్నారు అన్నటువంటి ఆ ప్రచారంలో వాస్తవాలు ఏమైనా ఉన్నాయా? ఒకవేళ అదే నిజమైతే కనుక ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అసలు బీఆర్ఎస్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఆలోచించుకోవాల్సినటువంటి అంశాలేంటి? ఇందాక రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి అంశాలు ఇవన్నీ కూడా. సో ఇప్పుడు ఈ అంశాలు జరగబోయేటువంటి పరిణామాలు, వైపు లోక్సభ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఇద్దరు చెరి సగం పంచుకున్నారు. ఎంఐఎం ఒకటి గెలిచింది. సో 8-16 అటు భారతీయ జనతా పార్టీకి, ఇటు కాంగ్రెస్ పార్టీకి వస్తే ఒక స్థానం ఎంఐఎం గెలిచిన విషయం కూడా తెలిసినటువంటి విషయమే. సో ఇట్లా నేపథ్యంలో నెక్స్ట్ ఏం జరగబోతోంది? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక అంతర్మథనంలో ఉన్నారా? వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఏమైనా ఉందా? రేవంత్ రెడ్డి మాటల్లో ఉన్నటువంటి ఏంటి అంతరార్థం ఏంటి? ఆత్మ ప్రబోధానుసారం బీఆర్ఎస్ నాయకులు నిర్ణయాలు తీసుకోవాలి అని ఈ పదాన్ని మెన్షన్ చేయడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మాట్లాడదాం ఈ అంశాలపైన. తెలంగాణ రాజకీయాలు ఎటువైపు తిరగబోతున్నాయి? బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి నెక్స్ట్ ఏంటి? ఎట్లా ఈ పరిణామాల్ని చూస్తారు? ఈ రిజల్ట్స్ని ఎట్లా తీసుకుంటారు? ఓటమెరగనటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ, కేసీఆర్ కానీ ఇంకా లోపలికే వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోందా? ఏం జరగబోతోంది? మాట్లాడదాం. చరణ్ కౌశిక్ యాదవ్ గారు టీపీసీసీ జనరల్ సెక్రటరీ మనతో పాటు డిబేట్లో పాల్గొంటున్నారు. శంకరవల్ రవికుమార్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు జాయిన్ కాబోతున్నారు. అట్లాగే బొత్స శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అట్లాగే మన్నెకోటేశ్వరరావు గారు కూడా మరి కాసేపట్లో జాయిన్ కాబోతున్నారు. రైట్, చరణ్ కౌశిక్ గారు, మీ అర్థం ఏంటి? బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేసి ఆ ఎమ్మెల్యేలను కూడా, అంటే గతం నుంచే కూడా 25 మంది ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారు అని చెప్పేసి చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి అంశం ఆత్మ ప్రబోధానుసారం బీఆర్ఎస్ నాయకులు నిర్ణయాలు తీసుకోవాలి. సో ఆ ఎమ్మెల్యేలని ఇండైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీకి రమ్మని ఆహ్వానిస్తున్నట్ట. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, ప్రతిపక్షంలో ఉండి కూడా దండగా ఎల్పీని కూడా మా లోపల కలుపుకుంటున్నాం అన్నది దీని సారాంశం అనుకోవాలి. అంటే తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా భారతీయ జనతా పార్టీకి సహకరించిందనే విషయాన్ని చెప్తూ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆ విధంగా మాట్లాడడం జరిగింది తప్ప ఏదో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకోవాలనో లేకపోతే బీఆర్ఎల్పీని కాంగ్రెస్ పార్టీని మెర్జ్ చేసుకోవాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదు. ఎందుకంటే 7 చోట్ల గేట్లు ఎత్తుతా ఉన్నటువంటి మాట గతంలో ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు ఈ రాజకీయాల ముందు స్టేట్మెంట్లు వేరు. అంటే తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది బీఆర్ఎస్ పార్టీని ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో రావడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి కొన్ని స్థానాల్లో వచ్చిన ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ దిశగా ఆనాడు కాంగ్రెస్ పార్టీగా మాట్లాడిన మాట వాస్తవం. కాకపోతే తెలంగాణ రాష్ట్రంలో నిన్న జరిగినటువంటి ఫలితాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితిని చూసినట్లయితే 7 చోట్ల బీఆర్ఎస్ పార్టీ డిపాజిట్ గల్లంతైంది. ఓన్లీ 2 స్థానాల్లో మాత్రమే సెకండ్ వచ్చింది, మిగతా స్థానాల్లో డిపాజిట్ వచ్చింది. అంటే 9 స్థానాలు పోతే హైదరాబాద్ స్థానంలో 4వ స్థానాలు వచ్చింది. అంటే బీఆర్ఎస్ పార్టీ ఎంత ఘోరంగా ఎమ్మెల్యే ఎలక్షన్లో 37% ఓట్లు వచ్చినప్పటికీ కూడా ఓన్లీ నిన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్లో ఓన్లీ 16% తగ్గడంతో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ గుండుగుత్తగా సహకరించి కనపడతా ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ విజయ అవకాశాలను చాలా స్థానాల్లో దెబ్బతీసింది. అంటే బీఆర్ఎస్ పార్టీ గట్టిగా నిలబడి పోరాడినట్లయితే ఏ పాయింట్ లో బీఆర్ఎస్ బీజేపీకి సహకరించింది అంటున్నారు? అభ్యర్థుల ఎంపిక విషయంలోనా, ప్రచారం విషయంలోనా, ఏ పాయింట్ పైన మీకు అట్లా అనిపించింది బీజేపీకి? అంటే 14 స్థానాల్లో 3వ స్థానం వచ్చింది, 7 స్థానాల్లో డిపాజిట్ పోయింది. గతంలో కన్నా 51 లక్షల ఓట్లు తగ్గినాయి. బీఆర్ఎస్ ఓటు చీలకుండా ఉంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చాలా స్థానాల్లో ఇంకా గెలిచే అవకాశం ఉండే. అంటే 7 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయింది. నిజామాబాద్ కావచ్చు, జైరాబాద్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, హైదరాబాద్, చేవెళ్ళ, మల్కాయిరి, మహబూబ్నగర్లో 7 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయింది. ఏకంగా హైదరాబాద్ స్థానంలో 4వ స్థానానికి పరిమితమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో 39 ఎమ్మెల్యే స్థానాలు గెలిచి 37.35% సాధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ దాదాపు 87,53,000 ఓట్లు వచ్చినాయి అప్పుడు. కానీ ఇప్పుడు ఓన్లీ 55 లక్షల ఓట్లు తగ్గడంతో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ, ప్రధానంగా భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ సహకరించింది. కాబట్టి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఒక్క స్థానం గెలవకుండా కాంగ్రెస్ పార్టీ గెలిచే చాలా స్థానాల్లో నష్టం చేసిందని చాలా స్పష్టంగా కనపడుతుంది. శ్రీనివాస్ గారు, కాంగ్రెస్ పార్టీ గెలిచే స్థానాల్లో మీరు బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో కుమ్మక్కై కాంగ్రెస్ ని నష్టం చేశారు. మెదక్ సీటు కాంగ్రెస్ పార్టీ గెలిచేదే, చేవెళ్ళ కాంగ్రెస్ పార్టీది గెలిచేదే,
అట్లాగే సికింద్రాబాద్ మల్కాజిగూడ కాంగ్రెస్ పార్టీ గెలిచేదే. సో ఇట్లాంటి కొన్ని కీలకమైనటువంటి నియోజకవర్గాల్లో ఇంక్లూడింగ్ సికింద్రాబాద్ కూడా. సో వీటిల్లో మీరు అభ్యర్థులను ఎంచుకోవడం కానీ అట్ ది సేమ్ టైం ప్రచార విషయంలో కానీ కొంత వెనకడుగేసి మోడీతోటి కుమ్మక్కయ్యారు భారతీయ జనతా పార్టీ. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇంకా గెలుచుకునేటువంటి సీట్లకు కూడా మీరిద్దరూ ఒకటయ్యి వాళ్ళ ఓటమికి కారణమయ్యారు. ఏం చెప్తారు? నాకు నవ్వొస్తుంది కానీ మొట్టమొదట ఇదేంది ఐ న్యూస్ వీక్షకులకు మీకు అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నమస్తే. ఈ అర్థం పర్థం లేని వ్యర్థమైనటువంటి వ్యాఖ్యలతో నాకైతే చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. ఎవడైనా ఈ దేశంలో ఎవడైనా నేను ఓడిపోవాలని కోరుకుంటాడా? అంటే కాంగ్రెస్ పార్టీ గెలిచిన చోటనేమో బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి సహకరించలే, లేకపోతే కాంగ్రెస్ పార్టీ గెలిచిన చోట బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి సహకరించింది, బీజేపీ గెలిచిన చోట మాత్రం బీఆర్ఎస్ పార్టీ బీజేపీ వాళ్ళేమో కాంగ్రెస్ సహకరించింది. ఇవి ఏం మాటలండి? ఆల్రెడీ మేము ప్రభుత్వాన్ని కోల్పోయి ప్రభుత్వంలో లేని పరిస్థితులల్లో కనీసం ఒక 10 స్థానాలలోనన్నా తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలలో గెలిస్తే రేపు పొద్దున ఖచ్చితంగా ఎన్డీఏ కానీ ఇండియా కూటమికి కానీ ఇప్పుడున్నటువంటి ఉత్తరాదిన భాజపా కోల్పోయినటువంటి ప్రభావం కానీ లేకపోతే దక్షిణాన ఇండియా కూటమి పెంచుకున్నటువంటి తీరు కానీ ఇట్లాంటి పరిస్థితులలో మనం ఒక ప్రధాన భూమిక అంటే ఈరోజు నితీష్ కుమార్ గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారి అవసరం ఎంత ఉందో 16 సీట్లు గెలిస్తే మనం ఒక 10 సీట్లు గెలిస్తే కూడా మనం క్రియాశీల పాత్ర పోషిస్తాం పార్లమెంట్ లో జాతీయ స్థాయిలో ప్రధాని ఎన్నికలు అనేటువంటి ఆలోచనతో ఉండి మేము చివరికి ఆరోగ్యం సహకరించకుండా కేసీఆర్ గారు క్షేత్రస్థాయికి వచ్చి బస్సు యాత్ర పేరిట ప్రజల్లోకి వెళ్ళి ఒక ప్రభంజనం మనం చూసాం. ఎక్కడికి వెళ్ళినా అడగోలుగా జనం వచ్చింది. బట్ మీకు ప్రభంజనం వచ్చింది, జనాలు వచ్చారు, ఓట్ల రూపంలో మాత్రం మీకు ఓట్లు పడై అన్నది ముందే తెలుసు. సో అట్లాంటి ప్లేసెస్ లో కనీసం కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలవకుండా ఉండడం కోసం కూడా కేసీఆర్ ప్రయత్నం చేశారన్నది పాయింట్ వీళ్ళు చెప్తున్నది. ఏం పాయింట్ అండి? అలా పాయింట్ పక్కన పెట్టండి కానీ ఏం పాయింట్? వాళ్ళు గెలిచిన చోట రైట్, ఓడిపోతే రాంగా? ఏం మాటలు అవి? ఏం అర్థం పర్థం లేని మాటలు. బీజేపీ అంటే బీఆర్ఎస్ పార్టీ కావాలని బీజేపీతోని కలిస్తే మాకు వచ్చేదేంది? మా సీట్లు పోగొట్టుకుంటే బీజేపీ గెలిస్తే బీఆర్ఎస్ కి వచ్చే లాభం ఏంది? బీఆర్ఎస్ గెలిస్తే బీఆర్ఎస్ గనక ఓడిపోతే బీఆర్ఎస్ కి వచ్చే లాభం ఏంది? ఒక్క మాట. కాంగ్రెస్ ను కట్టడి చేయాలంటే మరి 8 సీట్లలో కూడా అవుట్ రైట్ గా బీజేపీకి సపోర్ట్ చేసి మేము అభ్యర్థులను కూడా పెట్టకుండా బాయాటంగానే బీజేపీకి మద్దతు తెలుపుంటే మీ పార్టీ పోయిన 3 కూడా గెలవకపోయినుంటే ఈ రోజు ప్రభుత్వం గల్లంత అయ్యే పరిస్థితి ఉంటది. అది ఒక న్యాయమైన మాట. అట్లా మాట్లాడితే మా సార్ ఏమన్నా భయపడతాడా? దేనికైనా సిద్ధంగానే ఉంటాడు. 0 వచ్చినా భయపడాడు, 100 వచ్చినా కుంగిపోడు. కేంద్రం చేతిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అవినీతి చిట్టా ఉంది, కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించినటువంటి విషయం కానీ, లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి విషయం కానీ. సో ఈ అంశాలన్నీ బేస్ చేసుకొని ఎందుకు ఒకవేళ బీజేపీకి వీళ్ళు అన్నట్టు ఈ లైన్ లో ఎందుకు సపోర్ట్ ఇచ్చకపోవచ్చు? ఇప్పుడు 10 సంవత్సరాలు బీజేపీ అధికారంలో కొనసాగింది. ఇదే కాంగ్రెస్ పార్టీలో గొప్ప నాయకులుగా చలామణి అవుతున్నంత వాళ్ళందరూ కూడా ఏం మాట కూడా మాట్లాడలే. ఆ రోజు ఆ జడ్సన్ గారు ఎక్కడున్నారో ఆయన ఒక్కడే కాగితాలు పట్టుకొని ఆరోగ్యం సహకరించకపోయినా కూడా పాపము 3వ కర్ర చేతి సహాయంతో ఆయన తిరగని ఆఫీస్ లేదు, ఈయన కంప్లైంట్ లేదు, పోని చోటు లేదు. ఇవాళ ఆయన్నే పార్టీ నుంచి బహిష్కరించిండు. నిజం మాట్లాడితే నిష్ఠూరంగా ఉంటది, యథార్థవాది, లోక విరోధి. వాస్తవం ఎంత ఉందో ఆయన ఇచ్చిన కంప్లైంట్లల్లా ఆయన్నే కాంగ్రెస్ పార్టీ బయటికి వెళ్ళగొట్టింది. ఈ రోజు వీళ్ళు మాట్లాడతారు బీజేపీకి సహకరించింది, బీజేపీ వచ్చి అవినీతి చిట్టా తీసా. ఏం అవినీతి చిట్టా? 90 లక్షల కోట్లు అయింది ప్రాజెక్టుకు అంటే 1,00,000 కోట్ల అవినీతి అయింది అంటారు. కొంచెం అన్న ఏమంటే దేర్ షుడ్ బి సమ్ మీనింగ్. మనం ఏదైనా మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా ఏదైనా ఉండాలి. ఒక గందరగోళం. వాస్తవానికి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో పటిష్టంగా అంటే మా పార్టీ నుంచి అధికారంలో ఉండి ఈసారి మనం అధికారంలోకి రాము అని నమ్మి కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది, బీజేపీ పార్టీ నుంచి కొంతమంది మా అభ్యర్థులు అంటే చివరి నిమిషాల్లో మమ్మల్ని కాదని మేము టికెట్ ఇచ్చినా కూడా చేవెళ్ళ రంజిత్ రెడ్డి గారు కానీ, కడియం శ్రీహరి గారి కూతురు కావ్య కానీ,
లేకపోతే ఆరూరి రమేష్ గారు కానీ సైద్ రెడ్డి గారు కానీ ఇట్లా బీబీ పాటిల్ ఒక బలమైన సామాజిక వర్గం నుంచి మంచి ఇండస్ట్రియలిస్ట్ మా దగ్గర ఒక గొప్ప మానవతావాదిగా సౌమ్యుడిగా ఉన్నటువంటి బీబీ పాటిల్ గారు లాంటి వాళ్ళు ఇట్లా అందరు కూడా ఒక గందరగోళమైనటువంటి వాతావరణం బీఆర్ఎస్ లో జరిగింది. ఇది ఎవరు కాదనలేని సత్యం. అట్లాంటి సందర్భంలో అప్పటికప్పుడు కూడా మేము అభ్యర్థులను తీసుకొచ్చి పెట్టి ఈ రోజు ఖచ్చితంగా బలమైన పోటీ ఇచ్చినాం. రైట్. 3వ స్థాయికి పోయింది అంటే ప్రజలు కూడా ఏమనుకున్నారంటే ఈ రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది, దేశంలో వస్తే బీజేపీ వచ్చేటట్టుంది, కాదంటే కాదండి. ఇండియా కూటమి మీద ప్రజలకు కూడా పెద్దగా విశ్వాసం లేదు. కానీ ప్రభుత్వ వ్యతిరేకత అంటే జాతీయ ప్రభుత్వ వ్యతిరేకత అయితే 60 సీట్లు మనం ముందు నుంచి కూడా అంటున్నాం. ఉత్తరాన వాళ్ళ ప్రభావం కోల్పోయినరు, అందుకే మోడీ గారు 4 సార్లు వచ్చిండ్రు. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో తెలివిగా చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకొని అటు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినా ఇటు చంద్రబాబు నాయుడు గారి కూటమికి వచ్చినా అది వాళ్ళ ఎన్డీఏ కూటమిలో ఎన్డీఏలో ఖాతాలో పడుతుంది. తెలంగాణలో ఉవ్విళ్ళూడుతున్నారు వాళ్ళు. గతంలో కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తామనేటువంటి ఆత్మవిశ్వాసం. ఎందుకంటే ఒక బలమైన నాయకుడు ప్రభుత్వాన్ని చేజారిపోయి అంటే దాని నుంచి చేరుకునే దానికంటే ముందే 3 నెలల వ్యవధిలోనే వచ్చిన ఎన్నికలలో భాజపా దాన్ని ఆసరాగా తీసుకొని ఖచ్చితంగా పెద్ద సంఖ్యలో పాల్గొనేటువంటి ప్రయత్నం, నెంబర్ పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తే లోపాయకారి ఒప్పందం వీళ్ళు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ లోపాయకారి ఒప్పందము ఏర్పాటు చేసుకున్నది బీజేపీతోని. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ను ఈసారి మనం చావు దెబ్బ తీయాలే, మీకు సగం మాకు సగం. చేవెళ్లలో సునీతా మహేందర్ రెడ్డి గారిని నిలబెట్టకుండా ఆవిడని తీసుకుపోయి మల్కాజ్గిరిలో పెట్టి జెడ్పీ చైర్మన్ గా వ్యవహరించింది, పాత జెడ్పీ చైర్మన్ గా వ్యవహరించింది, కొత్త జెడ్పీ చైర్మన్ గా వ్యవహరించింది, అంతా తెలుసు అని. అట్లా వాళ్ళ మధ్యన లోపాయకార ఒప్పందం ఉంది. దెర్ ఈస్ ఎ ఇంటర్నల్ అండర్స్టాండింగ్ బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్ పార్టీ. రవికుమార్ గారు ఒకవైపు రవికుమార్ గారు ఒకవైపు ఏమో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ బీజేపీ అండర్స్టాండింగ్ లోనే ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి సీట్లు తగ్గినాయి అని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఇంకోవైపు చేవెళ్లను సికింద్రాబాద్ ను ఎగ్జాంపుల్ తీసుకొని కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఇద్దరు ఇంటర్నల్ డిస్కషన్ అండర్ గ్రౌండ్ లో మీరు ఒక అండర్స్టాండింగ్ గా ఉన్నారు, అందుకే అటు చేవెళ్లను తీసుకొచ్చి మల్కాజ్గిరిలో కలుపుకున్నారు, ఇది బీజేపీకి సపోర్ట్ చేయడానికే అన్నది ఇంకో వాదన వినిపిస్తోంది. సో మరోవైపు డబుల్ డిజిట్ అన్నటువంటి తెలంగాణలో మీరు 8వ సంఖ్యకి చేరుకున్నారు. సరే, ఒక 4 పెరిగినా కానీ ఏం చెప్తారు? శ్రీకాంత్ గారు నమస్తే. ముందుగా మీకు ప్రేక్షకులకి ప్యానలిస్టులకు కూడా నమస్తే. అయితే విషయం ఏంటంటే శ్రీకాంత్ గారు, ఈ కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు అసత్యాలను సత్యాలుగా, అబద్ధాలను నిజాలుగా, ఇంకా అలివిగాని హామీలను అమలు చేసే విధంగా అబద్ధం ప్రచారాలు చేయడంలో వీళ్ళు నంబర్ 1 స్థానంలో ఉంటారు. మొత్తం ప్రపంచంలోనే నంబర్ 1 స్థానంలో ఉంటారు. మాకు బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ఎటువంటి అస్త్రాలు లేక ఏది వ్యతిరేకంగా ప్రచారం చేయాలో తెలియక, ఏ అంశాన్ని తీసుకోవాలో తెలియక రిజర్వేషన్లు తీసేస్తారని, రాజ్యాంగాన్ని మారుస్తారని ఇటువంటి పిచ్చి పిచ్చి ప్రచారాస్త్రాలు, అబద్ధ ప్రచారాస్త్రాలు తీసుకొని ప్రజల్లోకి పోతే వీళ్ళు 330 సీట్లు పోటీ చేస్తే 100 సీట్లు కూడా గెలవలే. వీళ్ళు వచ్చేసి వీళ్ళలో ఏదో పొడిచినట్టు దేశంలో మాట్లాడతారు. సరే, ఇప్పుడు రాష్ట్రం విషయానికి వస్తే రాష్ట్రంలో ఏం చేసిరండి? సరే, ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీతో మేము కుమ్మక్కై ఉన్నాయని చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ కుమ్మక్కై ఉంటే బీఆర్ఎస్ పార్టీ పైన మేము ఎన్ని సీట్లు గెలిచినాం? కాంగ్రెస్ పార్టీ పైన ఎన్ని సీట్లు గెలిచినాం? కాంగ్రెస్ పార్టీ సిగ్గుండాల. మీ ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైనటువంటి మహబూబ్ నగర్ లో 7 మంది ఎమ్మెల్యేలు ఉంటే మీ 7 మంది ఎమ్మెల్యేల పైన బీజేపీ గెలిచింది. ఇప్పుడు మీరు కూడా మాతో కుమ్మక్కైనట, కాంగ్రెస్ పార్టీ కూడా మాతో కుమ్మక్కైనట, అంటే మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ మాతో కుమ్మక్కైనట. ఏం మాట్లాడతారండి? కొంచెం అర్థం ఉండాలి మాట్లాడేదానికి. మేము గెలిచిన 8 సీట్లలో 4 సీట్లు డైరెక్ట్ ఫైట్ విత్ కాంగ్రెస్ పైన గెలిచినాం కదా. ఇంకో 4 సీట్లు బీఆర్ఎస్ పైన గెలిచినాం కదా. ఇద్దరితో కుమ్మకయ్యే ఛాన్స్ ఎక్కడుంది అక్కడ? ఇప్పుడు కేసీఆర్ గారు చాలా విస్తృతంగా బస్సు పర్యటన చేసి ఇదే కరీంనగర్ కి వచ్చేసి ఎంత పెద్ద ప్రసంగాలు ఇచ్చినారైనా మాకు వ్యతిరేకంగా. బండి సంజయ్ గారికి ఎంత వ్యతిరేకంగా మాట్లాడారు. జై శ్రీరామ్ అంటే ఏమొస్తుంది, జై శ్రీరామ్ వస్తే అన్నం పెడతాడా, కడుపు నిండుతుందా అని రకరకాలుగా మాట్లాడి వెంటనే మళ్ళీ టోన్ చేంజ్ చేసి మేరే ముస్లిం భాయియోసే మే గుజారిష్ కడతాం అని చెప్పేసి మాట్లాడినటువంటి కేసీఆర్ మాకు వ్యతిరేకంగా అంత గట్టిగా ప్రచారం చేసినటువంటి కేసీఆర్ ఆయనతో మేమెందుకు కుమ్మకైతామండి? మాకేమవసరం అండి? మాకేమైనా అవసరం ఉందా ఆయనతో? ఆయన ఎంపీ సీట్లు గెలిస్తే మాకు సెంట్రల్ ఏమైనా సపోర్ట్ ఇస్తాడా?
ఏం చేస్తాడు మాకెందుకు, అసలు ఏం అవసరం అంటున్నా. అట్లా అనుకుంటే కాంగ్రెస్ పార్టీతో కూడా కుమ్మక్కైనట్టే. మేము కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా బీజేపీ పార్టీతో కుమ్మక్కయ్యి బీజేపీని గెలిపించినట్టే. దానికి ఉదాహరణ మహబూబ్ నగర్, దానికి ఉదాహరణ ఇక్కడ మన చేవెళ్ళ. మీరందరూ గెలిపించారు. అట్లా అట్లా కాదు. ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎలక్షన్ లో ఓడిపోయింది, భారీ ఓటమిని మూటగట్టుకుంది. భారీ ఓటమిని మూటగట్టుకుని వాళ్ళు తేరుకోక ముందే లోక్సభ ఎలక్షన్స్ వచ్చినాయి. కార్యకర్తల్ని వాళ్ళు సిద్ధపరచడంలో వాళ్ళు కొంచెం నిరాశ ఉంటది. ఆబ్వియస్ గా అనుకోకుండా ఓటమి పాలయ్యారు కాబట్టి కొంచెం నిరాశ ఉంటది. ఆ నిరాశలో కార్యకర్తలు కూడా ఇంకా సిద్ధపడిన టైంలో అంతెందుకండి, అభ్యర్థులే లేనటువంటి టైంలో అభ్యర్థులే లేరు. బట్ మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా అటు కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి కూడా చాలా భారీగా వచ్చింది. అక్కడికి మిత్రపక్షాల మీద డిపెండ్ కావాల్సినటువంటి పరిస్థితుల్లోకి భారతీయ జనతా పార్టీ వచ్చేసింది. సో అబ్కి బార్ 400 పార్ అన్నటువంటి నినాదం కేవలం ఎన్నికల్లో ఒక మైండ్ గేమ్ లాగానే భారతీయ జనతా పార్టీ తీసుకురావడం జరిగింది. ఇవన్నీ ఆలోచించే ఎక్కడెక్కడ ఎఫెక్ట్ పడుతుందో అన్ని ఆలోచించుకున్న తర్వాతనే సౌత్ పైన కాన్సన్ట్రేట్ చేసి ఇక్కడ ఎక్కువ మీటింగ్లు పెట్టి ఇక్కడ ఎక్కువ సీట్లు వచ్చేలాగా ప్లాన్ చేసుకున్నారు. దానికి సపోర్టింగ్ గా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక 16, జేడీయూ నుంచి ఒక 12, ఏక్నాథ్ షిండే నుంచి ఒక 7, ఎన్సీపీ నుంచి 1. సో వీటన్నిటి మీద ఆఖరికి మిత్రపక్షాల మీద డిపెండ్ అవ్వాల్సినటువంటి పరిస్థితికి భారతీయ జనతా పార్టీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ చాలా గట్టి టఫ్ ఇచ్చింది కదా. సహజంగా శ్రీకాంత్ గారు సహజంగా 10 సంవత్సరాల పాలన తర్వాత కొంచెం యాంటీ ఇన్కంబెన్స్ ఉంటది, అది కామన్. కాకపోతే మీరు మొత్తంగా బట్ ఉత్తరప్రదేశ్ ని చాలా కీలకంగా తీసుకున్నటువంటి ఉత్తరప్రదేశ్ లోనే మీకు ప్రతికూల ఫలితాలు కనిపించాయి. సో ఇది ఎట్లా చెప్తారు? ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో ఎట్లయిపోయిందంటే మా పరిస్థితి కట్టప్ప పరిస్థితి అయిపోయింది. కట్టప్ప వచ్చి బాహుబలిని పొడిచినట్టు అయిపోయింది కథ. అది సరే, ఉత్తరప్రదేశ్ లో ఎందుకు అయింది అనేది అట్లా సమీక్షించుకుంటాం. మేము 100% సమీక్ష చేసుకోవాల్సిన విషయం అది. ఆ అంశం పైన ఇప్పటికే కేంద్ర పార్టీ సీరియస్ గా ఆలోచిస్తుంది. ఉత్తరప్రదేశ్ లో ఎక్కడ తప్పు జరిగింది, ఎక్కడ ఎటువంటి పనులు చేసింటే, ఏ విధంగా చేసింటే, ఏ రకంగా చేసింటే మాకు ఇంకా కొంచెం మంచి రిజల్ట్స్ వచ్చాయి. కానీ అపోజిషన్స్ కూడా ఏ విధంగా కలిసి పనిచేశాయి, ఎస్పీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కలిసి పనిచేశాయి. గత ఎలక్షన్ లో ఎస్పీ కాంగ్రెస్ కలిసి పనిచేయాలి, ఎస్పీ కాంగ్రెస్ బీఎస్పీ అని విడివిడిగా పోటీ చేశాయి. కాకపోతే ఈ ఎలక్షన్ లో ఎస్పీ కాంగ్రెస్ కలిసి పనిచేశాయి కాబట్టి వాళ్ళ టార్గెట్ ఒకటే ఉండింది శ్రీకాంత్ గారు. వీళ్ళందరూ కూడా ఎస్పీకి కాంగ్రెస్ కి పడదు, కాంగ్రెస్ కి ఆమ్ ఆద్మీ పార్టీకి పడదు, కాంగ్రెస్ కి టీఎంసీకి పడదు. ఇటువంటి పార్టీలు కూడా ఏకమై కేవలం ఒకే ఒక టార్గెట్ తో, మోడీని ఓడగొట్టాలని ఒకే ఒక టార్గెట్ తో, బీజేపీని అధికారం నుంచి దించాలని ఒకే ఒక టార్గెట్ తో వాళ్ళు బద్ద శత్రువులైనప్పటికీ కూడా కలిసి మా పైన పోటీ పడ్డారనేది స్పష్టంగా తెలుస్తుంది కదా. ఇప్పుడు అదే విధంగా మాకు నెగిటివ్ గా ఎక్కడైతే అంటే మేము అనుకున్న దానికంటే తక్కువ సీట్లు వచ్చినాయి, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర. ఈ 3 రాష్ట్రాల్లో మేము సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్, 3 రాష్ట్రాల్లో మేము ఊహించినట్టుగా కంటే ఎక్కువ సీట్లు మేము లాస్ అయ్యాము. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లో ఒక 50 సీట్లను ఎక్స్పెక్ట్ చేశాము. కాకపోతే అక్కడ మరి అంటే తక్కువగా వచ్చాయి. కోటేశ్వరరావు గారు కూటమి 234 స్థానాలు చూసినాం మనం. భారతీయ జనతా పార్టీ కూటమికి మెజార్టీ మార్క్ మాత్రం రావడం జరిగింది 240, 234 ఇండివిజువల్గా చూస్తే అంటే ఇటు కూటమిని, ఇటు భారతీయ జనతా పార్టీని. ఇక గతంలో 52 స్థానాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ